తెలంగాణ రగిలే అగ్నికణం చాకలి ఐలమ్మ. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన ధీర వనిత చాకలి ఐలమ్మ. మహిళా లోకానికి ఆమె ఒక స్ఫూర్తి. ఆమె వీరత్వం తరతరాలకు ఆదర్శం. మండే విప్లవ అగ్నికణం. దొరల పెత్తనాన్ని ఎదిరించిన నిప్పు కణం. రజాకార్లను తరిమికొట్టిన వీర వనిత. తెలంగాణ ప్రజల సాయుధ పోరాటానికి దారి చూపిన వీరమాత చాకలి ఐలమ్మ. ఆమె పోరాట చరిత్ర తిరిగేస్తే రోమాలు నిక్కబొడుస్తాయి. ఆనాడు కట్టుబాట్లకు లొంగి ఉండే ఒక ఆడ మనిషి తెగువతో, ధైర్యంతో ముందడుగేసి పోరాటం చేసిన తీరు ఔరా అనిపిస్తుంది. చాకలి ఐలమ్మ అలియాస్ చిట్యాల ఐలమ్మ సాయుధ పోరాటానికి భూ సమస్య ఒక వేదికైంది. తొలి భూ పోరాటానికి తన పోరాటం నాంది పలికింది. దొరలు ఆక్రమించిన భూమిపై ప్రతిఘటించిన దొరల వెన్నులు వంచి ఐలమ్మ విజయం సాధించింది. తెలంగాణ సాయుధ పోరాటంలో మెరిసే ధృవతారగా ఐలమ్మ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచింది. ప్రస్తుత వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో 1895 సెప్టెంబర్ 26న ఓరుగంటి మల్లమ్మ సాయిలు దంపతులకు 4వ సంతానంగా ఐలమ్మ జన్మించింది. జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఆమెకు బాల్య వివాహం జరిగింది. వీరికి 5గురు కుమారులు, 1 కుమార్తె సంతానంగా జన్మించారు. ఇదిలా ఉంచితే 1944లో భువనగిరి ఆంధ్ర మహాసభ నాటికి కమ్యూనిస్టుల ప్రాబల్యంతో భూమి, భుక్తి, విముక్తి కోసం ఐలమ్మ స్ఫూర్తితో పోరాటాలు మొదలయ్యాయి. పాలకుర్తి మండలంలోని మల్లంపల్లి దొరల నుంచి భూములు కౌలుకు తీసుకుని పండించింది. తను పండించిన పంట పొలాలపై విష్ణూరు దేశ్ముఖ్ కిరాయి గుండాలు దాడులు నిర్వహించి ధాన్యాన్ని స్వాధీనం పరుచుకున్న సమయంలో ఆంధ్ర మహాసభ కార్యకర్తలు ఐలమ్మకు అండగా నిలిచారు. కిరాయి రౌడీలను తరిమికొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. ఈ నేపథ్యంలోనే రజాకార్లు ఐలమ్మ ఇంటిని తగలబెట్టి ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. ఆమె కూతురు సోమ నరసమ్మపై అత్యాచారానికి కూడా పాల్పడ్డారు. దొడ్డి కొమరయ్య మరణం తర్వాత అంతటి పోరాట పటిమతో భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేసిన ఐలమ్మ చరిత్ర చిరకాలం చరిత్ర పుటల్లో నిలిచి ఉంటుంది. కాగా తెలంగాణ ప్రజల సాయుధ పోరాటానికి బీజం పడగా పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టుల దాడి చేసి ధాన్యంతో పాటు 90 ఎకరాల భూమిని ప్రజలకు పంచారు. ఐలమ్మ భూ పోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు 4000 మంది అమరులు కాగా మొత్తంగా 10 లక్షల ఎకరాల భూమిని పంపకం జరిగింది. చివరకు 1985 సెప్టెంబర్ 10న ఐలమ్మ అనారోగ్యంతో తుది శ్వాస విడిచింది. తెలంగాణ కీర్తి శిఖరం ఐలమ్మ. పోరాట పటిమకు స్ఫూర్తి చాకలి ఐలమ్మ. నాటి నేటి మహిళా లోకానికి ఆదర్శం ఐలమ్మ. అంతటి మహోన్నతురాలైన చాకలి ఐలమ్మ వర్ధంతి సెప్టెంబర్ 10. వీరులకు పుట్టుక మాత్రమే ఉంటుంది, చావు ఉండదు. ఈ భూమి ఉన్నంత వరకు చాకలి ఐలమ్మ పేరు శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఆ వీరవనిత వర్ధంతి సందర్భంగా జనవాణి టీవీ ఘన నివాళులు అర్పిస్తోంది.